హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గోగో గ్యాడ్జెట్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి అమేజింగ్ కిచెన్ గ్యాడ్జెట్స్ చూసేద్దాం. మళ్ళీ ఇంకోసారి కిచెన్ గ్యాడ్జెట్స్తోనే స్టార్ట్ చేద్దాం. ఓకే, సో without any further ado, let's start our video. సో ఫస్ట్ వన్ వచ్చేసి యాపిల్ పీల్ అనమాట. ఈ యాపిల్ పీల్ అంటే యాపిల్ అనే కాదు, అన్ని వేరే ఆ సైజు ఉన్న సింగిల్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ పీల్ చేసుకోవచ్చు. ఇవాళ రేపు యాపిల్ వ్యాక్స్ అని అందరికీ తెలుసు కదా. సో చూస్తూ వ్యాక్స్ ప్యాకెట్ మనం తినలేం కదా, అందుకని యాపిల్ పీల్ అనమాట. యాపిల్ అనే కాదు, పొటాటోస్ కానీ ఆ టైప్ ఆఫ్ హార్డ్ సబ్స్టెన్సెస్ లైక్ అంత సైజులో ఉన్న బీట్రూట్స్ కానీ ఈజీగా మీరు పీల్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలాగ వెనకాల ఇవి అక్కడ పెట్టేసి అక్కడ ఫిక్స్ చేసి వెనక నుండి తిప్పడమే. గార్లిక్ చాపర్ అనమాట. గార్లిక్ కోసం స్పెషల్గా డిజైన్ చేసిన చాపర్ మీకు ఎవరికైనా తెలిసిన ఉంది. ఈ గార్లిక్ స్పాట్స్ అనేవి జస్ట్ తీసేసి తొక్క తీసినా లేకపోయినా అందులో వేసి ఇలా ముందుకి మనకి తిప్పితే చాలు, దాంట్లో చిన్న క్యూబ్స్తో గార్లిక్ అనేది వచ్చేసింది. అంత చిన్నగా కట్ చేయడం చాలా కష్టం కదా. నెక్స్ట్ వచ్చేసి క్యూబ్ వాటర్ మెలన్ స్లైసర్. ఇది యాక్చువల్గా అంత న్యూ కాదు, బట్ డెఫినెట్గా ఇది వర్త్ అయితే అవుతుంది. ఈజీగా వాటర్ మెలన్ చేయాలి, క్యూబ్స్గా కట్ చేయాలంటే ఇందులో పెట్టేసి ఇలా ముందుకు తీసుకెళ్ళి చాలు. క్యూబ్స్గా సేమ్ లెవెల్తో వాటర్ మెలన్ స్లైసెస్ అనేది యూజ్ అవుతాయి. మన రెస్టారెంట్ స్టైల్ షెఫ్ కదా, డెఫినెట్గా కావాలి. స్పైరో ఇది డెఫినెట్గా షాపింగ్కి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇలా పెట్టేసి స్పైరల్గా చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లేడ్ సెట్టింగ్స్తో డిఫరెంట్గా చేసుకోవచ్చు. చూడండి ఈజీగా ఎలా వస్తున్నాయి స్పైరల్స్తో. ఈజీ కటింగ్, స్లైసింగ్. ఎలిగేటెడ్ స్లైసెస్ ఎలా అయినా మనకు సేమ్ ఉంటాయి, కానీ డెఫినెట్గా ఈజీగా లోపల పెట్టి ఇలా ఫోర్స్తో ప్రెషర్ అప్లై చేసి ఈజీగా స్లైస్ అవుతాయి. క్విక్ అండ్ ఈజీ. మష్రూమ్స్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. యూనిఫామ్ అండ్ నీట్ పర్ఫెక్ట్ కట్ చేస్తారు అనమాట. షెఫ్ లాగా కట్ చేసి యూఎస్బీ బ్లెండర్. దీనికి యూఎస్బీ కేబుల్ ఉంటుంది అనమాట. దాన్ని పెట్టి దాంట్లో మీకు ఏమైతే బ్లెండ్ చేసుకోవాలో అవన్నీ పెట్టేసి, బ్లెండింగ్ అంటే వాటర్ డెఫినెట్గా పోయాలి, పోసేసి చూడండి అలా బ్లెండ్ అయిపోద్ది. ఎక్సెస్ వాటర్ పోసేసుకోవచ్చు. నీట్గా అయిపోయింది యూఎస్బీ బ్లెండర్. వావ్, జ్యూసెస్ చేసుకోవడానికి, ఎక్కడికైనా పోర్టబుల్ ఛార్జింగ్ పెట్టుకునే దానికి, ఎక్కడికైనా ట్రైన్స్లో ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు ఛార్జింగ్ ఉన్న వాటి దగ్గరికి. ఈ హర్బ్ జ్యూసర్స్ అంటే మనం ఇళ్ళల్లో ఆకుకూరలు కట్ చేసుకోవడం చాలా కష్టం కదా. సో ఇలా కట్ చేసుకోవాలన్నమాట సిజర్స్తో. ఇవి సిజర్స్తో ఈ కొత్తిమీర కానీ పుదీనా కానీ వేరే ఆకుకూరలు కూడా కట్ చేసుకోవచ్చు. ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు కూడా. దానికి బ్రష్ కూడా చేస్తారు. గ్రీన్ ఆనియన్స్, కొరియాండర్ అలాంటివి. మినీ హ్యాండ్ చాపర్. ఈ మినీ హ్యాండ్ చాపర్ అందరికీ తెలుసు, అది పీజన్ అని కూడా అందరికీ తెలుసు. ఇది డెఫినెట్గా అందరికీ బాగా యూజ్ అయ్యేది. అందులో పెట్టేసి మీడియం సైజ్ ఆఫ్ ఒక మనీ సైజ్లో ఉన్న వెజిటేబుల్స్ అందులో వేసి ఇలా బ్రెడ్తో రాగితే ఫైనెస్ట్గా కూడా అవుతాయి. ఫైనెస్ట్ యాజ్ పాసిబుల్. ఆమ్లెట్లో కానీ చూసారా ఎంత ఫైనెస్ట్, కర్రీస్లో కానీ ఈజీగా వేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మిరపకాయలు చాప్ చేసుకోవచ్చు ఈజీగా. కప్ బాటిల్ క్లీనింగ్ బ్రష్ అనమాట.
స్పిల్ ఉన్న ఇంట్లో గ్లాసెస్ బాటిల్స్ క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఈ బ్రష్ అన్నమాట. ఆ బ్రష్కి సోప్ రాసేసి ఈజీగా పెట్టేస్తే ఆ బాటిల్ దానిలో పెట్టి పుష్ చేయండి. ఇలా స్టిక్ కూడా అవుతుంది. వెనకాల సక్షన్ క్యాప్స్ ఉంటాయి అనమాట. మనం దేనికైనా వాయిల్ పెడితే సక్షన్తో అది ఫిక్స్ అయిపోద్ది. అలాగా షింక్తో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ రొటేటరీ పీలర్. ఈ పీలర్ అనేది చాలా యూనిక్ అనమాట. పీలర్స్ డిఫరెంట్గా వచ్చేస్తాయి. ఇలాగా పెట్టుకోవచ్చు. దాని లోపల ఏమైనా ఉంటే ఇలా చేసి బయటికి కూడా తీసుకురావచ్చు. చూసారా ఎంత ఫైన్గా వస్తుందో. హైయెస్ట్ లెవెల్లో పీలింగ్, గ్రేటింగ్ అన్నీ చేసుకోవచ్చు. పుష్ చాపర్. పుష్ చాపర్ బండర్ షేప్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఫైనెస్ట్గా అవుతాయి. ఇందాక మనం పీజన్ చాపర్ చూస్తాం కదా, వెనకాల థ్రెడ్ నుంచి లాగడం. ఇది అలా కాకుండా జస్ట్ పై నుంచి ఇలా పుష్ చేస్తే చాలు. ఎగ్ బీట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ చూసారా, వండర్ షేప్. ఎనీథింగ్. వాటర్ బాటిల్ ఇన్ఫ్యూజర్. ఈ వాటర్ బాటిల్స్లో కొంతమంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రింక్స్ తాగుతారు. లైక్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కుకుంబర్ వాటర్ తాగుతారు, లెమన్ వాటర్ తాగుతారు. అవన్నీ మనం ఫిల్టర్ చేసుకోవాలంటారు కదా, అలా కాకుండా ఇంట్లో ఇన్ఫ్యూజ్ చేసుకోవచ్చు. డైట్ ఫాలో ఎస్పెషల్లీ డీటాక్స్ డైట్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ మాత్రమే తాగాలంటారు. దాని ఎక్స్ట్రాక్ట్స్ కొంచెం కూడా ఉండకుండా ఫ్లేవర్డ్ వాటర్ తాగాలంటారు కదా, వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుద్ది. ఫ్రూట్స్ తిన్న ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇది బెటర్ ఆప్షన్. అలా ఓపెన్ చేసి తాగు. గ్రేట్ ఆప్షన్. చాపింగ్ బోర్డ్. సో చాపింగ్ బోర్డ్ డెఫినెట్గా కావాలి కదా. నార్మల్ ప్లేట్స్తో అయితే అన్ని ఈజీలీ స్క్రాచెస్ వచ్చేస్తాయి ప్లేట్స్ అన్నీ. అలా కాకుండా ఈ చాపింగ్ బోర్డ్ చూడండి, చాలా నీట్గా ఉంది, డిఫరెంట్ కలర్స్లో ఉంది. ఒకటే కొనుక్కోవచ్చు, డిఫరెంట్ ఒకటి వెజ్ అండ్ ఒకటి నాన్ వెజ్ కూడా కొనవచ్చు. ఈజీ టు క్లీన్, డిష్ వాషర్ సేఫ్. ప్లాస్టిక్ మ్యాక్సిమం డిష్ వాషర్లో వాడకూడదు, బట్ ఈ డిష్ వాషర్ సేఫ్. ఇంకోటి పాప్ లైట్. పాప్కార్న్ చేసుకోవచ్చు కదా ఇంట్లో ఈజీగా. ఒకళ్ళు ఇద్దరు ఉంటే కుక్కర్లో చేసుకోవచ్చు, కానీ చాలామంది ఉంటే పాప్ లైట్. బటర్ పెట్టుకోవచ్చు. చూసారా, బటర్ పాప్కార్న్ ఈజీగా బయటకు వచ్చేసింది. మైక్రోవేవ్ కన్నా చాలా ఫాస్ట్గా ఈజీగా తొందరగా వచ్చేస్తాయి. ఇంకొకటి వెజిటేబుల్ చాపర్. ఇది పుష్ చాపరే. ఇలా పైన మనం వెజిటేబుల్స్ పెట్టి మనం ఫోర్స్తో పుష్ చేస్తే అవి కట్ అయ్యి స్లచెస్గా టౌన్ కిందకి వెళ్ళిపోతాయి. తర్వాత అవి మనం కలెక్ట్ చేసుకొని కర్రీలో వేసుకోవడం. చూసారు కదా, ఈజీ టు క్లీన్, హ్యాసిల్ ఫ్రీ కదా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా టీవీ చూస్తూ అయినా ఇలా ఈజీ కట్ చేసేయచ్చు. నో స్పిల్ మిల్. ఇది MRP $390 ఉంది. పెప్పర్ పౌడర్ అవడానికి అనమాట. మనం అలా పెట్టంగానే కింద పెప్పర్ పౌడర్ పడిపోద్ది స్పిల్ అవ్వకుండా. మల్టీ ఫంక్షనల్ స్లైసర్. ఇది కూడా వండర్ షేప్ అంటే వండర్ఫుల్ అంటే అలా పైన పెట్టేసి మనం ఆరెంజ్ జ్యూస్ బయట తీస్తాం చూసారా, అలా తిప్పాలి. అన్ని స్లైసెస్గా థిన్ స్లైసెస్ అండ్ బ్లేడ్స్ అడ్జస్ట్మెంట్స్తో కూడా పెట్టడం ఈజీగా వస్తాయి. చూడండి పక్కన అది ఎంత కష్టమైందో. ప్లస్ కొన్నిసార్లు హ్యాండ్స్ కూడా స్క్రాచ్ అవుతాయి మాన్యువల్గా చేసిన దానికి. ఇది చూడండి నీట్గా ఎలా వస్తుందో. బాటిల్ క్లీనింగ్ బ్రష్. ఇది సెకండ్ టైం బాటిల్ క్లీనింగ్ బ్రష్ అనమాట. దాని లోపల డిష్ వాషర్ వేసి బాటిల్ లోపల పెట్టి వెనకాల ప్రెస్ చేస్తే చాలు. ఆ డిష్ వాషర్ అనేది ఆ బ్రష్ లోపల నుంచి వెళ్ళి క్లీన్ చేసేసుకోవచ్చు. ఇది నిలబెట్టుకోవచ్చు, దీన్ని డ్రైన్ కూడా చేసుకోవచ్చు. స్టోర్ 2 వేస్గా స్టోర్ చేసుకోవచ్చు. వాషింగ్ బాస్కెట్.
ఇలా ఎన్నిసార్లు పడిపోయింది మనకి. ఇలా వాష్ చేసేటప్పుడు ఎన్నిసార్లు సింక్లో మనకు పడవు, ఏదో ఆలోచిస్తూ వాష్ చేస్తూ ఉంటే డెఫినెట్గా పడిపోతాయి. అలా కాకుండా ఈ బాస్కెట్ అనమాట, దాని కింద హోల్స్ ఉండడం వల్ల మనం ఇలా పెట్టంగానే అక్కడ వరకే వచ్చేస్తాయి. ఇలాగా గ్రేట్ ఆప్షన్ కదా, వితౌట్ ఎనీ డ్రైన్. ఫనల్, ఈ ఫనల్స్ మీకు తెలుసు కదా, ఏ సైజ్ కంటే ఆ సైజు, దీనికి షేప్స్ అండ్ సైజెస్ ఉంటాయి కదా, మీకు అడ్జస్ట్మెంట్, లీస్ట్ అడ్జస్ట్మెంట్ చూసారా, చిన్న బాటిల్ కూడా పట్టింది, చిన్న బాటిల్ నుంచి పైకి కూడా పట్టింది. ఫనల్స్ డెఫినెట్గా కాదు, ఆయిల్ పోసుకోవడానికి వెయిట్ వాళ్ళకైనా ఈజీగా వాష్ చేసి అలాగా తగిలించేసుకోవచ్చు. సో ఇది వాళ్ళకి మన గ్యాడ్జెట్స్ మీకు బాగా నచ్చాయనుకుంటున్నాను. మీకు ఏది బాగా నచ్చిందో, ఏది మీ ఫేవరెటో, మీకు ఏది బాగా యూస్ఫుల్ అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు our channel, our very own channel, Go Gadgets.